సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. నేను ఒకదాని వచ్చావు, ఇంకెవరు రాలేదు. హలో 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 వినపడుతుందా? శ్యాము, ఓబిఎస్ ఓపెన్ చేసావా? హలో గుడ్ మార్నింగ్ సార్. హలో, వినపడుతుందా? హలో వినపడుతుంది సార్. ఓకే వినపడుతుంది సార్, ఆ, వినపడుతుంది సార్. ఓకే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శామ్యులు. చూడండి, నిన్న 3 లెక్కలు చెప్పా. నిన్న ఎన్ని లెక్కలు చెప్పుకున్నాము? నిన్న 3 లెక్కలు చెప్పా. ఏ పద్ధతి చెప్పుకుంటున్నాం ఇవాళ? నిన్న ఏ పద్ధతి చెప్పాను నిన్న? హలో 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 జాహ్నవి, జాహ్నవి, హలో 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 సార్ వినపడుతుందా? హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వినపడుతుందా? సార్ వాయిస్ వినపడట్లే మీది. అదే మరి అడిగేది, అందుకని అడుగుతున్నా. వాయిస్ వినపడుతుందా లేదని అడుగుతున్నా. అమ్మ శ్యాము, వాయిస్ వినపడలేదని చూడండి. హలో హలో సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. నాకు ఇంత నుంచి వినపడుతుంది సార్. ఏమ్మా, మిగతా అందరూ వినపడుతుందా? శామ్యులు, జాహ్నవి, వినపడుతుంది సార్, జాహ్నవి, వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే. చూడండి, నిన్న ఏ పద్ధతి చెప్పాను నిన్న? నిన్న తగ్గుతున్న నిల్వల పద్ధతి ఎన్ని లెక్కలు చేసాం? 2 చేసాం, 3ది చెప్పారు సార్. 3 అర్థం చేశారు. మరి 3వ లెక్క మీరు చేసాం సార్. వచ్చిందా? రాలేదు సార్. అయితే మళ్ళీ చెప్పండి సార్. అమ్మా ఒకసారి ఇటారా, నిన్న తీసుకురావాలి ఇక్కడికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా కావేరి. జ్యోతి వచ్చిందా? లేదు సార్, రాలేదు సార్. నేను ఈ ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ నుండి చాలా బిజీ బిజీ వస్తుంది. మరి 2 సార్లు చేశాను, ఇంకా నేనేం చేయను. సరే చూడండి, నిన్న చెప్పిన లెక్క ఇంకోసారి మళ్ళీ 3వ లెక్క మళ్ళీ చెప్పమన్నారు. 1/1/2014 అర్థం కాలేదు అది. మళ్ళీ చెబుతా చూడండి. అయితే సార్ అది నిన్నటి 3వ లెక్క 1/1/2014 ఒక యంత్రాన్ని 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. 1/1/2014 ఒక యంత్రాన్ని 3 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. 1/10 రే కుమారు 1/10/2014 1/10/2014 అంటే అక్టోబర్. మొదటి యంత్రం ఏమో జనవరి 1st కొన్నాడు. రెండో యంత్రం ఏమో అక్టోబర్ 1st కొన్నాడు. 1/10/2014 మరొక యంత్రాన్ని 1,00,000 రూపాయలకు కొన్నారు. మొదటి యంత్రం ఏమో 3 లక్షలు, మొదటి యంత్రం ఖరీదు 3 లక్షలు, రెండో యంత్రం ఏమో 1,00,000 రూపాయలకు కొన్నారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10% చొప్పున తరుగుదలగా రద్దు చేస్తారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10% చొప్పున తరుగుదలగా రద్దు చేస్తారు. 1/10/2015 మొదటి యంత్రాన్ని 2,20,000 రూపాయలకు అమ్మారు. యంత్రం ఖాతాను 2 సంవత్సరాలకు చూపండి. ఇట్లా 1/1/2015 ఒక యంత్రాన్ని 3,00,000 రూపాయలకు కొన్నారు. అంటే మొదటి కొన్న యంత్రం 1/1/2014 3 లక్షలకు కొన్నారు. అదే సంవత్సరం 1/10/2014
అదే సంవత్సరం 1/10/2014 ఏం చేశారంటే మరొక యంత్రాన్ని ₹1,00,000 కొనుగోలు చేశారు. రెండో యంత్రం అక్టోబర్ 1న కొన్నాడు. మొదటి యంత్రాన్నేమో జనవరి 1న కొన్నాడు. రెండవ యంత్రాన్నేమో అక్టోబర్ 1న కొన్నాడు. అదే సంవత్సరం అక్టోబర్ 1న కొన్నారు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 10% 10% చొప్పున తరుగుదలగా రద్దు చేస్తారు. 1/10/2015న 1/10/2015న అంటే 14లో కొన్నాడు. 15లో మొదటి యంత్రాన్ని ఏం చేశారు, మొదటి యంత్రాన్ని ₹2,20,000 అమ్మకం చేశారు. యంత్రాల ఖాతాను 2 సంవత్సరాలకి చూపండి. ఇప్పుడు సొల్యూషన్ జవాబు అని చెప్పి సొల్యూషన్ జవాబు అని రాసిన తర్వాత సెంటర్ హెడ్డింగ్ పెట్టి ఎడమ వైపున 3 కాలమ్స్, కుడి వైపున 3 కాలమ్స్ సేమ్ తేదీ వివరాలు మొత్తం, కుడివైపున ఆల్సో సేమ్ కాలమ్స్ రిపీట్ అవుతాయి. డేటు, పర్టికులర్స్, అమౌంట్, తేదీ వివరాలు మొత్తము నమోదవుతాయి. నమోదైన తర్వాత సెంటర్లో యంత్రాల ఖాతా అని చెప్పి హెడ్డింగ్ పెడతాం. దానికి ఏ పద్ధతి అయితే ఆ పద్ధతి. మొన్నటి వరకు మనమేమో స్థిర వాయిదాల పద్ధతి చేసాం. నిన్నటి నుంచి ఏ పద్ధతి చేస్తున్నామంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి చేస్తున్నాం. మొత్తం 4 పద్ధతులు ఉంటాయి మనకి. స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి, వార్షిక పద్ధతి, ఆ తర్వాత తగ్గింపు పద్ధతి. ఈ 3 పద్ధతులు, మొదటి 3 పద్ధతులు లెక్కల దృష్ట్యా 10 మార్క్స్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ తగ్గింపు పద్ధతి అనేది 5 మార్కులకి రావడానికి కానీ లేకపోతే థియరిటికల్గా రావడానికి అవకాశం అనేది, థియరీ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ యంత్రాన్ని ఇది మనం మొదటి పద్ధతి తగ్గుతున్న నిల్వల స్థిర వాయిదాల పద్ధతి ఒక 7-8 లెక్కలు చెప్పాను ఆల్రెడీ. మొన్నటి వరకు చెప్పుకున్నాం. నిన్నటి నుంచి తగ్గుతున్న నిల్వల పద్ధతి చెప్పాం. నిన్న 3 లెక్కలు చెప్పాను. 2 లెక్కలు మీకు ఆల్రెడీ అర్థమైనాయి. ఇక్కడ ఏంటంటే 3వ లెక్క వచ్చిన తర్వాత ఏమైందంటే 2 యంత్రాలు ఉన్నాయి. 2 యంత్రాలు ఉన్నప్పుడు ఒక యంత్రాన్ని మధ్యలో అమ్మేశాడు. అందువల్ల మీకు అర్థం కాలేదన్నారు. మళ్ళీ ఆ లెక్క ఇప్పుడు చెప్తున్నా చూడండి. 1/1/2014 1/1/2014 టూ నగదు ఖాతా 1/1/2014 టూ నగదు ఖాతా ఒకటో యంత్రం ₹3,00,000 కొన్నాడు. మళ్ళీ అదే సంవత్సరం 1 అక్టోబర్ 2014 10వ నెల అంటే అక్టోబర్ 1/10/2014న టూ నగదు ఖాతా సెకండ్ మెషిన్ కొన్నాడు. రెండవ యంత్రాన్ని కొన్నాడు. ఇదే నెంబర్ 1 అంటేనే ఒకటో యంత్రం, 2 అంటే రెండో యంత్రం. రెండో యంత్రం యొక్క ఖరీదు ఎంత అంటే ₹1,00,000. మనకి ఖాతా పుస్తకాలని ఎప్పుడు ముగిస్తాడో మనకేం చెప్పలేదు. ఏమీ చెప్పకపోతే డిసెంబర్ 31న ఖాతా పుస్తకాలని ముగిస్తున్నట్లుగా మనం భావించాలి. డిసెంబర్ 31న ఖాతా పుస్తకాలని ముగుస్తున్నట్లుగా మనం భావించాలి. అందుకనే ఏమని రాస్తామంటే 31/12/2014 బై తరుగుదల ఖాతా 31/12/2014 బై తరుగుదల ఖాతా అని చెప్పి మొదటి యంత్రాన్ని జనవరి 1న కొన్నాం. మనమేమో తరుగుదల డిసెంబర్ 31 తరుగుదల కడుతున్నాం. అంటే ఆ సంవత్సరం అంతా కూడా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం అంతా కూడా మనం యంత్రాన్ని వాడుకున్నాం. అందుకనే 3,00,000 ఇంటూ 10/100 ఎంత వస్తుందంటే 30,000 వస్తుంది. 3,00,000 ఇంటూ 10/100 30,000 వస్తుంది. ఇక నెక్స్ట్ రెండో యంత్రం 31/12/2014 రెండవ యంత్రం బై తరుగుదల రెండవ యంత్రం. ఎప్పుడు కూడా తరుగుదల మనం యంత్రం కొన్న తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు తరుగుదల లెక్కించాలి. యంత్రం కొన్న తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు తరుగుదలను మనం లెక్కించాలి. యంత్రం కొన్న తేదీ ఎప్పుడు కొన్నాడంటే అక్టోబర్ 1న కొన్నాడు. యంత్రం కొన్న తేదీ అక్టోబర్ 1. అక్టోబర్ 1 నుంచి మనం తరుగుదల కట్టేది డిసెంబర్ 31. కాబట్టి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 3 నెలలకి మాత్రమే మనం ఈ సంవత్సరంలో ఆ రెండవ యంత్రాన్ని ఉపయోగించుకున్నాం. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో మాత్రమే మనం రెండవ యంత్రాన్ని వాడుకున్నాం. అంటే 3 నెలల్లో మాత్రమే మనం ఆ యంత్రాన్ని వాడుకున్నాం. కాబట్టి ఆ యంత్రం మీద తరుగుదల ఎలా కడతామంటే ₹1,00,000 ఇంటూ 10/100 ఇంటూ 3/12 ₹1,00,000 ఇంటూ 10/100 ఇంటూ 3/12 వేసి 3 నెలలు వాడుకున్నాం కాబట్టి 3/12 వేస్తాం. పై మొదటి యంత్రాన్ని సంవత్సరం అంతా వాడుకున్నాం కాబట్టి అక్కడ నెల వేయాల్సిన పని లేదు. నెలలు వేయలేదంటే సంవత్సరం అంతా వాడుకున్నామని అర్థం. ₹1,00,000 మీద 3,00,000 మీద 10/100 వేసామంటే ఆ యంత్రం మొత్తం సంవత్సరం అంతా మనం వినియోగించుకున్నట్లు భావించాల్సి ఉంటుంది. రెండో యంత్రాన్ని 3 నెలలే వాడుకున్నాం కాబట్టి యంత్రం ఖరీదు ఇంటూ తరుగుదల రేటు బై 100 ఇంటూ వాడుకున్న నెలలు బై 12 నెలలు మొత్తం నెలలు వేయాలి. సంవత్సరంలో ఉన్న మొత్తం నెలలు వేయాలి. సంవత్సరంలో ఉన్నటువంటి మొత్తం నెలలు వేయాలి. మనం రెండవ యంత్రాన్ని ₹1,00,000 కొన్నాం. 10% తరుగుదల 10/100 3 నెలలు వాడుకున్నాం. 3 సంవత్సరంలో నెలలు 12 నెలలు. కాబట్టి తరుగుదల లెక్కిస్తే మనకి ఎంత వస్తుందంటే ₹2,500 తరుగుదల రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డెబిట్ వైపు ఎక్కువ ఉంది. 3,00,000 ప్లస్ ₹1,00,000 4,00,000 డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. దాన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చి ఈ 4,00,000లోంచి మొదటి యంత్రం మీద తరుగుదల 30,000, రెండో యంత్రం మీద తరుగుదల 2,500 తీసేయాలి.
మొదటి యంత్రం మీద తరుగుదల 30,000, రెండో యంత్రం మీద తరుగుదల 2,500 తీసేస్తే మనకి నిల్వ ఎంత వస్తుందంటే 3,67,500 వస్తుంది. 3,67,500 రావడం జరుగుతుంది. మొదటి సంవత్సరానికి తేల్చిన నిల్వ 31/12/2014 బై తేల్చిన నిల్వ 3,67,500. ఇక నెక్స్ట్ రెండో సంవత్సరం 1/1/2015 2 తెచ్చిన నిల్వ. మొదటి సంవత్సరానికి బై తేల్చిన నిల్వ ఏమవుతుందంటే రెండో సంవత్సరానికి 2 తెచ్చిన నిల్వ అవుతుంది 3,67,500. ఈ సంవత్సరంలో మనం కొత్తగా యంత్రాలు ఏమీ కొనలా, కానీ గత సంవత్సరంలో కొన్నటువంటి 2 యంత్రాలలో మొదటి యంత్రాన్ని మనం ఎప్పుడు అమ్మేసామంటే 1/10/2015 అమ్మేయడం జరిగింది. మనం గత సంవత్సరం కొన్నటువంటి 2 యంత్రాలలో మొదటి యంత్రాన్ని 1/10/2015 అమ్మేశాం. అమ్మేసినప్పుడు కొన్నప్పుడేమో డెబిట్ చేస్తాం, అమ్మేసినప్పుడు క్రెడిట్ చేయాలి. చిట్టాబద్దు ఏంటంటే నగదు ఖాతా డెటార్ టు యంత్రాల ఖాతా. మనం వేసేది యంత్రాల ఖాతా కాబట్టి ఆ చిట్టాబద్దు ప్రకారం ఆ యంత్రాల ఖాతాని క్రెడిట్ చేసాం కాబట్టి ఆ మొత్తాన్ని ఆ ఖాతాలో క్రెడిట్ చేయాలి. బై నగదు ఖాతా అని చెప్పి బ్రాకెట్లో రాసే మీకు అర్థం అవడానికి అమ్మకం అని 2,20,000కి అమ్మేశారు. ఈ సంవత్సరం మనం యంత్రాన్ని వాడుకున్నాం. ఎప్పటి వరకు వాడుకున్నాం? అక్టోబర్ వరకు వాడుకున్నాం. అంటే 9 నెలలు. 1/10/2015 అంటే సెప్టెంబర్ 30 వరకే. అంటే అక్టోబర్ 1 అంటే అక్టోబర్లో మనం వాడుకున్నట్లు కాదు, సెప్టెంబర్ 30 వరకే మనం వాడుకున్నట్లు. కాబట్టి సెప్టెంబర్ వరకు ఎన్ని నెలలు ఉంటాయంటే 9 నెలలు. సెప్టెంబర్ వరకు ఎన్ని నెలలు ఉంటాయంటే 9 నెలలు ఉంటాయి. కాబట్టి 9 నెలలకే తరుగుదల కట్టాలి. సెప్టెంబర్ 30 వరకు అంటే 9 నెలలు ఉంటాయి. 9 నెలలకు తరుగుదల కట్టాలి. ఇక్కడ ఇది 2 యంత్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి మనం విడిగా తరుగుదల కడతాకి కుదరదు. స్థిర వాయిదాల పద్ధతిలో అయితే విడిగా తరుగుదల కట్టేస్తాం. ఇట్లా తగ్గుతున్న నిల్వల పద్ధతిలో అయినా స్థిర వాయిదాల పద్ధతిలో అయినా సరే యంత్రం అమ్మేటప్పుడు 3 ముఖ్య విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యంత్రం అమ్మకంపై వచ్చినటువంటి నగదు, అమ్మేసే తేదీ వరకు ఉండేటువంటి తరుగుదల, తర్వాత ఆ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం. ఈ 3 అంశాలని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. యంత్రం అమ్మేసే తేదీన ఉన్నటువంటి నగదు, ఆ తర్వాత అమ్మేసే తేదీ వరకు తరుగుదల, యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం. ఈ 3 అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిది నగదు వేసాం, బై అమ్మకం 2,20,000 వేసాం. తరుగుదల అనేది తెలియదు మనకి. ఇక్కడ అమ్మేసిన యంత్రాన్ని మనం ఎట్లా విడిగా తరుగుదల కట్టాలి అంటే ఒకే యంత్రం ఉందనుకోండి, దాని మీద తరుగుదల కడతాం, మిగిలింది లాభం లేదా నష్టం చూపించేస్తాం. ఇక్కడ 2 యంత్రాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటప్పుడు మధ్యలో అమ్మేసినట్లయితే ఆ యంత్రాన్ని ఏం చేయాలంటే మనం సపరేట్గా యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని సపరేట్గా మనం లెక్కించాలి. యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం. ఈ యంత్రాన్ని మనం ఫస్ట్ 2014లో 2 యంత్రాలు కొన్నాం. మొదటి యంత్రాన్ని ఏమో 1/1/2014 కొన్నాం. రెండో యంత్రాన్ని ఏమో 1 అక్టోబర్ 2014 కొన్నాం. ఇప్పుడు మనం 2015 సంవత్సరంలో ఏం చేస్తున్నామంటే మొదటి కొన్న యంత్రాన్ని 2014లో మొదట కొన్న యంత్రం అంటే 1/1/2014 కొన్న యంత్రాన్ని అమ్మేస్తున్నాం. ఆ యంత్రం కొన్న తేదీన 1/1/2014 ఆ యంత్రం యొక్క ఖరీదు ఎంత అంటే 3 లక్షలు. మైనస్ తరుగుదల బ్రాకెట్లో చూపించే 2014 తరుగుదల ఎంతంటే 3 లక్షలు × 10/100. సంవత్సరం అంతా వాడుకున్నాం కాబట్టి తరుగుదల 30,000 వస్తుంది. 3 లక్షల నుంచి 30,000 తీసేస్తే 2,70,000 నిల్వ వచ్చింది. ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ 1/1/2015 విలువ 2,70,000. ఈ 2015లో మనం ఈ యంత్రాన్ని అమ్మేస్తున్నాం. అక్టోబర్ 1 అమ్మేస్తున్నాం. జనవరి 1 నుంచి అక్టోబర్ 1 వరకు. అక్టోబర్ 1 అంటే ఆ ముందు నెల సెప్టెంబర్ 30 వరకు తరుగుదల కట్టాలి. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తరుగుదల కట్టాలి. కడితే ఎన్ని నెలలు వస్తాయంటే 9 నెలలు వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ 30 వరకు మనకి 9 నెలలు వస్తాయి. అందుకని తెచ్చిన నెల మీద తరుగుదల కట్టాలి. 2,70,000 × 10/100 × 9/12 వేస్తే తరుగుదల ఎంత వస్తుందంటే 20,250 వచ్చింది తరుగుదల. అది తీసేయగా 9 నెలలే వాడుకున్నాం కాబట్టి 9 నెలలకే తరుగుదల కట్టాం. ఈ 2,70,000 నుంచి 20,250 తీసేస్తే అమ్మే తేదీన ఏ తేదీన అమ్ముతున్నాం అంటే మనం 1 అక్టోబర్ 2015 అమ్ముతున్నాం. ఆ తేదీన యంత్రం యొక్క విలువ ఎంత ఉంటుందంటే 2,49,750 ఉంది. అమ్మేసే తేదీన అంటే 1/10/2015 యంత్రం యొక్క విలువ
2,49,750 ఉంది. అందులోంచి లెస్ అంత యంత్రం యొక్క అమ్మకం ధర, అమ్మేసిన విలువ 2,20,000. మనకి యంత్రం అమ్మకంపై నష్టం ఎంత వచ్చిందంటే 29,750 వచ్చింది. అంటే అమ్మేసే తేదీన యంత్రం ఖరీదేమో 2,49,750 ఉంది. 2,49,750 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాన్ని మనం ఎంత అమ్మేసాము? 2,20,000కి అమ్మాం. అంటే పుస్తకపు విలువ కంటే పుస్తకపు విలువ 2,49,750 అనేది బుక్ వాల్యూ. అమ్మేసే రోజున యంత్రం యొక్క విలువ. ఆ యంత్రాన్ని మనం 2,20,000 రూపాయలకు మాత్రమే విక్రయించాం. అందువల్ల నష్టం వచ్చింది. 29,750 రూపాయలు నష్టం రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇది కావాలి ఏంటిదంటే అమ్మేసే తేదీ వరకు తరుగుదల, ఆ తర్వాత ఆ యంత్రం అమ్మకంపై నష్టము. ఈ రెండింటిని మనం ఇక్కడ చూడండి. 1/10/2015 బై తరుగుదల ఖాతా 2,70,000 ఇంటూ ఎందుకంటే 2,70,000 ఇక్కడ వస్తుంది. మొదటి సంవత్సరం తరుగుదల పోగా ఈ సంవత్సరంలో దాని విలువ ఎంత అంటే 2,70,000. కాబట్టి 2,70,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 9 నెలలే వాడుకున్నాం. ఎందుకంటే 1/10/2015 అమ్మేస్తున్నాం. 1/10/2015 అమ్మేస్తున్నాం అంటే అంతకు ముందు నెల వరకు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే దానిని మనం వాడుకున్నట్లు భావించాలి. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎన్ని నెలలు ఉంటాయంటే 9 నెలలు మాత్రమే ఉంటాయి. అందుకని 9/12 వేస్తాం. ఎంత వస్తుందంటే 20,250 వస్తుంది తరుగుదల. అది మనకి ఇక్కడ వచ్చింది చూడండి, 20,250 మనకి ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఈ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం చిట్ట చివరికి ఉంది. యంత్రం అమ్మకంపై నష్టం వచ్చింది, దానిని కూడా మనం ఇక్కడ చూపిస్తాం. 29,750 యంత్రం అమ్మగా మొదటి రోజున అంటే తెచ్చిన ఏ సంవత్సరం అయితే మనం 2 తెచ్చిన నిల్వని రాస్తామో అదే తేదీన యంత్రాన్ని అమ్మేస్తే తరుగుదల ఏమీ ఉండదు కూడా. సంవత్సర ప్రారంభపు రోజున యంత్రాన్ని అమ్మేస్తే తరుగుదలను లెక్కించాల్సినటువంటి అవసరం లేదు. ఆ తేదీన కాకుండా తర్వాత ఎప్పుడైనా సరే యంత్రాన్ని విక్రయించినట్లయితే ఎంతకాలం అయితే యంత్రాన్ని విక్రయిస్తామో ఆ తేదీ వరకు, సంవత్సర ప్రారంభం నుంచి ఆ తేదీ వరకు తరుగుదలను లెక్కించాలి. అట్లాంటప్పుడు యంత్రం అట్లాంటి పరిస్థితుల్లో యంత్రం అమ్మినప్పుడు మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి అని నేను స్థిర వాయిదాల పద్ధతిలో చెప్పాను. సేమ్ తగ్గుతున్న నిల్వల పద్ధతిలో కూడా అయ్యే వస్తాయి. ఎందుకంటే యంత్రం అమ్మేసే తేదీన యంత్రం యొక్క అమ్మకం ధర ఎంత, ఆ తేదీ వరకు తరుగుదల ఎంత, ఆ యంత్రం అమ్మకం వలన మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేటువంటి ఈ 3 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మనకి మొదటిది చూడండి, నగదు అమ్మకం వలన వచ్చిన నగదు 2,20,000. మనం అమ్మేసే తేదీ వరకు తరుగుదల 20,250. తర్వాత అమ్మేసే తేదీన లాభం మనకు నష్టం వచ్చింది, యంత్రం అమ్మకంపై మనకు నష్టం వచ్చింది. ఎంత వచ్చిందంటే 29,750 నష్టం వచ్చింది. ఈ 3 అంశాలు మనకు వచ్చేసినాయి. మనం ఎన్ని యంత్రాలు కొన్నాం గత సంవత్సరం? హలో జాహ్నవి, హలో 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 కావేరి సార్ చెప్పండి సార్. మనం గత సంవత్సరం ఎన్ని యంత్రాలు కొన్నాం? 2 సార్. అందులో ఏ యంత్రాన్ని అమ్మేశాం? 2 యంత్రాన్ని. మొదటి యంత్రాన్ని అమ్మేశాం. అంటే మన దగ్గర ఇంకా ఏ యంత్రం ఉంది? 2 యంత్రం ఉంది సార్. రెండో యంత్రానికి తరుగుదల కట్టాలి. చూడండి 31/12/2015 రెండో యంత్రం మన దగ్గర ఉంది కానీ దాని తరుగుదల కట్టాలి. ఆ రెండో యంత్రం యొక్క విలువ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే తెచ్చిన నిల్వ ఎంత ఉంది రెండో సంవత్సరానికి? చూడండి 1/1/2015 2 తెచ్చిన నిల్వ అని రాసాం. 3,67,500. ఈ 3,67,500 అనేది ఎన్ని యంత్రాల విలువ? 3,67,500 2 యంత్రాల విలువ. ఈ 2 యంత్రాలలోంచి ఆ తేదీన 1/1/2015 మొదటి యంత్రం యొక్క విలువ మనం తీసేసినట్లయితే మనకి రెండో యంత్రం ఎంతో తెలుస్తుంది. మొదటి యంత్రం యొక్క విలువ 1/1/2015 మొదటి యంత్రం యొక్క విలువ కావాలంటే మనం స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. చూడండి 1 ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. 1/1/2015 అమ్మేసిన యంత్రం యొక్క ఖరీదు ఎంత? చూడండి స్టేట్మెంట్ కనబడుతుందా? 1/1/2015 అమ్మేసిన యంత్రం యొక్క ఖరీదు ఎంత జాహ్నవి? 2,70,000. ఇప్పుడు ఇది మనం ఏమనుకున్నాం? 2 యంత్రాల ఖరీదు అనుకున్నాం. 1/1/2015 ఇది 3,67,500 అనేది 2 యంత్రాల ఖరీదు. అందులోంచి ఆ తేదీన 1వ యంత్రం ఖరీదు ఎంత అనుకున్నాం? 2,70,000 అనుకున్నాం కదా స్టేట్మెంట్ ప్రకారం. ఇప్పుడు ఈ 3,67,500 లోంచి 2,70,000 తీసేయాలి. ఇక్కడ చూడండి
ఇక అండర్లైన్ చేస్తున్నా చూడండి, 3,67,500 మైనస్ ఆ సంవత్సరం మొదటి తేదీన 1వ యంత్రం యొక్క విలువ 2,70,000. రెండో అదే సంవత్సరం మొదటి ఇది ఈ సంవత్సరం మొదటి యంత్రం యొక్క విలువ 2,70,000, 3,67,500 ఏమో 2 యంత్రాల విలువ. అందులోంచి ఈ సంవత్సరం మొదటి తేదీన మొదటి యంత్రం యొక్క విలువ ఎంత ఉందంటే స్టేట్మెంట్ ప్రకారం 2,70,000 వచ్చింది. అది తీసేస్తే మనకి రెండవ యంత్రం యొక్క ఖరీదు ఎంతంటే 97,500 వస్తుంది. ఈ 97,500 మీద రెండో యంత్రాన్ని మనం సంవత్సరం అంతా కూడా వాడుకున్నాం. కాబట్టి 10/100 వేస్తాం తరుగుదల. ఏంటి చెప్పండి. హలో సార్ చెప్పమ్మా. ఏం కాదు సార్. సరే, ఇప్పుడు అర్థమైంది. ఇది 97,500 ఎలా వచ్చిందో, 97,500 ఎలా వచ్చిందో అర్థమైందా? హలో అర్థమైంది సార్. 97,000. అమ్మా కావేరి అర్థమైందా? కావేరి అర్థమైంది. 97,500 ఇంటూ 10/100 వేస్తే మనకి 9,750 వస్తుంది. ఇప్పుడు డెబిట్ వైపున మనకు 3 లక్షల, ఇది చూడండి, డెబిట్ వైపున 3,67,500 ఉంది. 3,67,500 ఉంది. ఈ 3,67,500లోంచి డెబిట్ వైపు కూడాం, దీన్ని మళ్ళీ క్రెడిట్ వైపు తీసుకురావాలి. తీసుకొచ్చి మొదటి యంత్రానికి సంబంధించి 3 విలువలు ఉన్నాయి. అమ్మకం ధర, తరుగుదల, నష్టము. ఆ తర్వాత రెండో యంత్రానికి సంబంధించి తరుగుదల ఉంది. ఇది కూడా తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 8,87,750 వస్తుంది. బై తేల్చిన నిల్వ. రెండో సంవత్సరం అయిపోయింది, మనకు 2 సంవత్సరాలకే ఏమన్నాడు. కాబట్టి మూడో సంవత్సరం 1/1/2016 2 తెచ్చిన నిల్వ 87,750 అని రాసి దాంతో యంత్రం ఖాతాను మనం ముగింపు చేస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డౌట్ ఏమైనా ఉంది ఇంకా? హలో సార్ లేదు సార్. కావేరి హలో అమ్మా, డౌట్ ఏమైనా ఉందా? లేదు సార్. నెక్స్ట్ లెక్కకి వెళ్ళొచ్చా? వెళ్దాం సార్. ఓకే. ఇప్పుడు చూడండి, 4వ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, 4వ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, 4వ ప్రాబ్లం. 1/1/2015 20,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారు. 1/4/2016 ఇది రెండో యంత్రం. 1/4/2016 మరొక యంత్రాన్ని 15,000 రూపాయలకు కొనుగోలు చేశారు. 31/12/2018 మొదటి కొన్న యంత్రంలో సగభాగం ఆఫ్ మాత్రమే 3,800 రూపాయలకు అమ్మకం చేశారు. మొదటి కొన్న యంత్రంలో సగభాగాన్ని అమ్మేశారు 31/12/2018 తేదీన. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం 10% చొప్పున తరుగుదలను రద్దు చేస్తారు. 31/12/2018 వరకు యంత్రాల ఖాతాను చూపండి అన్నాడు. 31/12/2018 వరకు యంత్రాల ఖాతాను చూపండి అని చెప్పాడు. చూడండి, ఫస్ట్ కొన్న యంత్రం ఎప్పుడు కొన్నాడు? మొదటి యంత్రాన్ని 1/1/2015 మొదటి యంత్రాన్ని కొన్నాడు. రెండో యంత్రాన్ని ఎప్పుడు కొన్నాడు? 1/4/2016 యంత్రాన్ని కొన్నాడు. 1/4/2016 రెండో యంత్రాన్ని కొన్నాడు. మొదటి యంత్రం ఏమో 1/1/2015, రెండో యంత్రం ఏమో 1/4/2016 కొన్నాడు. తర్వాత ఎంత కొన్నాడంటే అంటే రెండో యంత్రం ఖరీదేమో 15,000, మొదటి యంత్రం ఖరీదేమో 20,000. ఆ తర్వాత 31/12/2018 అంటే ఆ సంవత్సరం చివరన ఏం చేశాడు? మొదట కొన్న యంత్రాలు అంటే ఎంత? 20,000. 20,000 రూపాయల విలువ కలిగినటువంటి యంత్రాలలో సగభాగాన్ని 3,800 రూపాయలకి అమ్మేశాడు. మొదట కొన్న యంత్రాలలో సగభాగాన్ని 31/12/2018 ఎంతకు అమ్మేశాడంటే 3,800 రూపాయలకు అమ్మకం చేశాడు. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం 10% చొప్పున తరుగుదలను రద్దు చేస్తారు. 31/12/2018 వరకు యంత్రాల ఖాతాను చూపండి. 31/12/2018 వరకు యంత్రాల ఖాతాను చూపండి అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు మనకి ఎన్ని యంత్రాలు కొన్నాడమ్మా ఇక్కడ? హలో, ఎన్ని యంత్రాలు కొన్నాడు?
అమ్మ జాహ్నవి 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 సార్ ఎన్ని యంత్రాలు కొన్నాడు? 2 సార్. 2. ఈ మొదటి యంత్రాన్ని ఎప్పుడు కొన్నాడు? 1/1/15 సార్. ఒకటి ఒకటి మొదటి కొన్న యంత్రం. రెండో యంత్రం ఎప్పుడు కొన్నాడు? 1/4/16 సార్. 2016. 2016 కొన్నాడు. ఇప్పుడు 31/12/2018 ఒక యంత్రాన్ని అమ్మేశాడు. ఏ యంత్రాన్ని అమ్మేశాడు? 31/12 మొదటి కొన్న యంత్రంలో సగభాగం అమ్మేశాడు సార్. వెరీ గుడ్. మొదటి కొన్న యంత్రంలో సగభాగాన్ని అమ్మేశాడు. తరుగుదల రేట్ ఎంత? తరుగుదల రేట్ సార్ 10%. 10%. మనకి ఖాతా పుస్తకాలు ఎప్పుడు ముగిస్తాడు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ముగిస్తారు సార్. లెక్కలు ఇచ్చాడు అది? ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే డిసెంబర్ 31నే ముగించినట్టు భావించాలి. అదే ఇచ్చాడు అనుకోండి, మార్చి 31 వరకు అన్నాడు అనుకోండి, మార్చి 31 వరకు చేస్తాం. అదే మనకేం ఇవ్వకపోతే ఖాతా పుస్తకాలని డిసెంబర్ 31న ముగిస్తున్నట్లుగా మనం భావించాలి. ఆ తేదీనే మనం దాన్ని ఏమనుకుంటాం అంటే క్యాలెండర్ ఇయర్ అనుకుంటాం. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1న ప్రారంభమయ్యి డిసెంబర్ 31తో ముగిస్తుంది. దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటాం. రెండోదేమో ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరము. అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమయ్యి వచ్చే సంవత్సరం మార్చి 31తో అంతమయ్యేటువంటి కాలం ఉన్నట్లయితే అట్లాంటి దాన్ని ఏమనిపిస్తామంటే ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అంటాం. ఇక్కడ మనకేమి ఏ తేదీన ముగిస్తున్నాడో చెప్పలేదు కాబట్టి మనం ఏ తేదీ అనుకుంటామంటే డిసెంబర్ 31న ఖాతా పుస్తకాలని ముగిస్తున్నట్లుగా మనం భావించాలి. అందుకనే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జవాబు రాసే సొల్యూషన్ పేపర్ మనం మడత పెడతాం. పేపర్ని సెంటర్ ఫోల్డ్ చేసి ఎడమ వైపునేమో 3 కాలమ్స్ డేటు, తర్వాత పర్టికులర్స్ వివరాలు మొత్తము. క్రియేట్ వైపున ఆల్సో సేమ్ డేటు, పర్టికులర్స్ తర్వాత మొత్తం. పైన హెడ్డింగ్ ఏమైనా పెడతామంటే మెషినరీ అకౌంట్, యంత్రాల ఖాతా అని హెడ్డింగ్ పెడతాం. పైన మెషినరీ అకౌంట్, యంత్రాల ఖాతా అని హెడ్డింగ్ పెడతాం. బ్రాకెట్లో ఏ పద్ధతి ప్రకారం లెక్క చేయమంటే ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. మనం ఏ పద్ధతి ఇచ్చాడంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి ఇచ్చాడు కాబట్టి బ్రాకెట్లో తగ్గుతున్న నిల్వల పద్ధతి అని మనం హెడ్డింగ్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 1/1/2015 మొదటి కొన్న యంత్రం. 1/1/2015 మొదటి కొన్న యంత్రం ఎంతంటే 2 నగదు ఖాతా. ఒకటో యంత్రం బ్రాకెట్లో కొనుగోలు అని కూడా రాశా. కొనుగోలు 20,000. ఆ తర్వాత ఈ సంవత్సరం యంత్రం ఏం కొనలా, ఈ సంవత్సరం ఒకే యంత్రం కొన్నాం కాబట్టి డిసెంబర్ 31న తరుగుదల కడతాం. 31/12/2015 బై తరుగుదల ఖాతా 20,000 బై తరుగుదల ఖాతా 20,000 ఇంటూ మనం 12 నెలలు కూడా ఈ యంత్రాన్ని వాడుకున్నాం కాబట్టి 10/100 వేస్తాం. అదే 12 నెలల కంటే తక్కువ వాడుకున్నట్లయితే అప్పుడు ఎన్ని నెలలు వాడుకున్నామో అన్ని నెలలు బై 12 నెలలు వేస్తాం. సంవత్సరం అంతా వాడుకున్నట్లయితే 12/12 అని వేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఆస్తి కొన్న ఖరీదు ఇంటూ తరుగుదల రేటు బై 100 వేస్తాం. 20,000 ఇంటూ 10/100 వేస్తే మనకు తరుగుదల ఎంత వస్తుందంటే 2,000 రూపాయలు. తరుగుదల ఎంత వస్తుందంటే 2,000 రూపాయలు తరుగుదల వచ్చింది. ఇప్పుడు నిల్వ తేలుస్తాం. డెబిట్ వైపు ఎక్కువ ఉంది 20,000, దాన్ని కూడి క్రెడిట్ వైపు తీసుకొస్తాం. 20,000 నుంచి ఈ సంవత్సరం ఆస్తి మీద తరుగుదల 2,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? తేల్చిన నిల్వ 18,000 వస్తుంది. మొదటి సంవత్సరం తేల్చిన నిల్వ 18,000 వస్తుంది. నెక్స్ట్ రెండో సంవత్సరం 1/1 అది 31/12/2015 బై తేల్చిన నిల్వ అని రాసాం. దాన్ని నెక్స్ట్ ఇయర్ 1/1/2016కి 2 తెచ్చిన నిల్వ 18,000 అని రాయాలి. 1/1/2016కి 2 తెచ్చిన నిల్వ 18,000 అని రాయాలి. మరలా 1/4/2016 2 నగదు ఖాతా బ్రాకెట్లో రెండో యంత్రం కొన్నాం. 1/4/16 అంటే ఏప్రిల్ 1న కొన్నాం. 2 నగదు ఖాతా అని చెప్పి బ్రాకెట్లో మరలా కొనుగోలు అని చూపించా. నెక్స్ట్ ఇప్పుడు రెండో సంవత్సరం తరుగుదల 31/12/2016 మొదటి యంత్రం బై తరుగుదల ఖాతా 1వ నెంబర్ అని వేసా చూడండి. 1 అంటే 1వ యంత్రం మీద తరుగుదలని. 1వ యంత్రం ఇది ఎంత ఉంది ఇక్కడ? మొదటి సంవత్సరం 1వ యంత్రం తెచ్చిన నిల్వ. రెండో సంవత్సరం మొదటి నాటికి 1వ యంత్రం యొక్క విలువ ఎంత ఉందంటే 18,000 ఉంది. 18,000 ఇంటూ 10/100 తరుగుదల ఎంత వస్తుందంటే 1,800 తరుగుదల వస్తుంది. నెక్స్ట్ 31/12/2016 మరలా బై తరుగుదల ఖాతా రెండో నెంబర్ చూపించా. రెండో యంత్రం, ఈ రెండో యంత్రం కొన్న ఖరీదు ఎంత? హలో జాహ్నవి, హలో 15,000 సార్. 15,000 ఇంటి ఎంత వేయాలి? తరుగుదల రేట్ ఎంత?
తరుగుదల రేటు 10% సార్. 10% కాబట్టి 10/100 ఇంటూ ఎన్నేళ్ళు ఎప్పుడు కొన్నాం మనం? ఏప్రిల్ 1st కొన్నాం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్కి 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలుగా 9 నెలలు. 9 నెలలు సార్. సారీ సార్. కాబట్టి 9/12 వేయాలి. మన 9/12. కొన్న తేదీ నుంచి సంవత్సరం ముగిసే తేదీ ముగింపు తేదీ వరకు తరుగుదల కడతాం. 15,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 వేస్తే 1,125 రూపాయలు తరుగుదల వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిల్వ తేల్చాలి. డెబిట్ వైపున టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 33,000 వచ్చింది. ఈ మొత్తాన్ని క్రెడిట్ వైపు తీసుకురావాలి. తీసుకొచ్చి క్రెడిట్ వైపున 33,000 నుంచి మొదటి యంత్రం మీద తరుగుదల 1,800, రెండో యంత్రం మీద తరుగుదల 1,125 తీసేస్తే రెండో సంవత్సరం చివరికి అంటే 31/12/2016 తేదీ నాటికి బై తేల్చిన నిల్వ 30,075 ఉంది. 30,075. దాన్ని థర్డ్ ఇయర్ అంటే 1/1/2017. మూడో సంవత్సరం 1/1/2017న 2 తెచ్చిన నిల్వ 30,075. ఈ సంవత్సరంలో యంత్రాలు కొనటం కానీ అమ్మటం కానీ ఏదీ లేదు. మూడో సంవత్సరంలో యంత్రం కొనడం కానీ అమ్మటం కానీ ఏదీ లేదు. అందుకనే 31/12/2017న ఈ తెచ్చిన నిల్వ మీద తరుగుదల కడతాం. తెచ్చిన నిల్వ ఎంత ఉంది? 30,075. ఇది సంవత్సరం 1/1/2017న 2 తెచ్చిన నిల్వ 30,075. ఈ 30,075 మీద 10% తరుగుదల కడతాం సంవత్సరం ఆఖరణ. ఈ సంవత్సరం 2017లో యంత్రం కొనడం కానీ అమ్మటం కానీ ఏమీ లేదు. అందుకని బై తరుగుదల 30,075 ఇంటూ 10/100. బై తరుగుదల ఖాతా 30,075 ఇంటూ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3,008. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,008. ఇప్పుడు ఏం చేయాలి? డెబిట్ ఎక్కువ ఉంది, డెబిట్ కూడాలి. 30,075 30075 30,075. దాన్ని క్రెడిట్ వైపు కూడా తీసుకొస్తే 30,075 వస్తుంది. అందులోంచి తరుగుదల ఈ సంవత్సరం కట్టినటువంటి తరుగుదల ఎంత వచ్చిందంటే 3,008 రూపాయలు వచ్చింది. అది తీసేస్తే 31/12/2017 31/12/2017న తేల్చిన నిల్వ ఎంత అంటే 27,067. మూడో సంవత్సరం 2017 చివరి నాటికి తేల్చిన నిల్వ ఎంత వచ్చిందంటే 27,067 రూపాయలు వచ్చింది. 31/12/2017. దీనిని నాలుగో సంవత్సరం అంటే 1/1/2018కి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి 27,067 రాస్తాం. 27,067. నెక్స్ట్ 31/12/2018 31/12/2018న మనం సంవత్సరం చివరన అమ్మేస్తున్నాం యంత్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే సంవత్సరం చివరన అమ్మేస్తున్నాం. సంవత్సరం చివరన అమ్మేసినప్పుడు ప్రత్యేకంగా దానికి తరుగుదల మనం కట్టాల్సినటువంటి అవసరం లేదు. బై నగదు ఖాతా అమ్మకం చూపించాం. ఈ నాలుగో సంవత్సరానికి తెచ్చిన నిల్వ ఎంత ఉంది? హలో జాహ్నవి, హలో, నాలుగో సంవత్సరానికి తెచ్చిన నిల్వ ఎంత ఉంది? నాలుగో సంవత్సరం 27,067 సార్. ఈ 27,067 మీద 27,067 మీద ఏం చేస్తామంటే 10% తరుగుదల కడతాం. 27,067 ఇంటూ 10/100 మనం తరుగుదల కట్టినట్లయితే ఎంత వస్తుందంటే 2,707 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ తేదీ 31/12/2018న మొదటి కొన్న యంత్రం అంటే 20,000 రూపాయలు విలువ గల యంత్రం. ఈ యంత్రంలో సగ భాగాన్ని అమ్మేశాం. కాబట్టి దాని మీద మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలియాలి. ఇట్లా రెండు యంత్రాలు కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ యంత్రాలు కానీ ఉన్నప్పుడు మధ్యలో యంత్రాన్ని అమ్మేసినట్లయితే మనం ఇక్కడ తరుగుదల ఖాతాలో యంత్రం అమ్మకంపై లాభం లేదా నష్టాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక సపరేట్ స్టేట్మెంట్ వేసుకోవాలి. వేరే కాగితం మీద స్టేట్మెంట్ వేసుకోవాలి. ఇదిగో వర్కింగ్ నోట్స్ అని చెప్పి ఇక్కడ రాశాను నేను. 1/1/2015న కొన్న యంత్రంలో సగం అంటే 1/2 వంతు. సగం అంటే 1/2 వంతు ఎంత? 20,000 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈ మనం 31/12/2018న మొదట కొన్న యంత్రంలో సగం అమ్మేస్తున్నాం అన్నాడు. ఫస్ట్ కొన్న యంత్రం ఖరీదు ఎంత అంటే 20,000. ఆ 20,000లో సగం అంటే 1/2. 1/2 యొక్క ఖరీదు కొన్న తేదీన ఆ 20,000 రూపాయల విలువల యంత్రం కొన్నాం. అందులో సగం ఎంత అంటే మన సగానికి మాత్రమే లెక్క కట్టాలి, అమ్మేసే భాగానికి మాత్రమే లెక్క కట్టాలి. అందుకని దాని విలువ ఎంత అంటే 10,000 మైనస్ తరుగుదల 2015 సంవత్సరంలో 10,000 ఇంటూ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,000 రూపాయలు తరుగుదల వచ్చింది. ఈ తరుగుదల పోగా 2016 మొదటి నాటికి 1/1/2016 యంత్రం ఖరీదు ఎంత అంటే 9,000.
1/1/2016న యంత్రం విలువ 9,000 మైనస్ 2016లో తరుగుదల 9,000 ఇంటూ 10/100 900 తీసేస్తే 8,100 1/1/2017 విలువ 8,100 మైనస్ 2017లో తరుగుదల 2017 కూడా ఈ యంత్రాన్ని పూర్తిగా మనం వినియోగించుకున్నాం కాబట్టి 8,100 ఇంటూ 10/100 కడితే మనకి తరుగుదల ఎంత వస్తుందంటే 810 రూపాయలు వచ్చింది. ఈ 8,100 నుంచి 810 రూపాయలు తీసేయండి. 8,100 నుంచి 810 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 7,290 వచ్చింది. 1/1/2018 అంటే 4వ సంవత్సరం ప్రారంభంలో అమ్మేసిన 10,000 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రం యొక్క ఖరీదు ఎంత అంటే 7,290 రూపాయలు. 1/1/2018న అమ్మేసినటువంటి యంత్రం యొక్క ఖరీదు 7,290 రూపాయలు. ఇప్పుడు 2010 మనం ఎప్పుడు అమ్మేసాం యంత్రాన్ని? 2018 డిసెంబర్ 31న అమ్మేసాం. అంటే ఈ సంవత్సరం కూడా మనం యంత్రాన్ని వాడుకున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ మనం తరుగుదల కట్టాలి. మైనస్ 2018లో తరుగుదల 7,290 ఇంటూ 10/100 729. ఈ 7,290లోంచి ఈ తరుగుదల 729 తీసేస్తే 31/12/2018న యంత్రం ఖరీదు 6,561. చివరికి యంత్రం అమ్మేసే తేదీన అంటే అనగా 31/12/2018న యంత్రం విలువ 6,561. అందులోంచి మైనస్ యంత్రం యొక్క అమ్మకం ధర ఎంతంటే 3,800 మైనస్ యంత్రం యొక్క అమ్మకం ధర 3,800. 6,561లోంచి యంత్రం అమ్మకం ధర 3,800 మనం తీసేసినట్లయితే మనకి యంత్రం అమ్మకంపై లాభం నష్టం వచ్చింది. ఎంత వచ్చిందంటే 2,761 నష్టం వచ్చింది. ఇప్పుడు యంత్రం ఖాతాలోకి వెళ్ళాలి. చూడండి, యంత్రం ఖాతాలోకి వెళ్ళి చూడండి, బై లాభ నష్టాల ఖాతా 2,761. మనం తరుగుదల అన్నిటికీ కలిపే కట్టేసాం. ఇక్కడ ఈ తరుగుదల అనేది అన్నిటికీ కలిపి కట్టాం. మొదటి యంత్రం పూర్తిగా కట్టాం. రెండో యంత్రంలో కొన్న మొత్తం కూడా కలిసి ఉంది. మొత్తం సంవత్సరం చివరనే యంత్రం కడుతున్నాం తరుగుదల లెక్కిస్తున్నాం కాబట్టి అమ్మేసినటువంటి యంత్రం మీద ప్రత్యేకంగా తరుగుదల లెక్కించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ 3 వచ్చేసినాయి. యంత్రం అమ్మకం ధర మొత్తం అన్ని యంత్రాలకి మొదటి యంత్రము రెండో యంత్రము కూడా తరుగుదల 2,707. మొదటి యంత్రంలో సగభాగం అమ్మేశాం, దాని మీద నష్టం 2761. ఇప్పుడు నిల్వ తేల్చాలి. 4వ సంవత్సరం నిల్వ తేలిస్తే డెబిట్ ఎంత ఉందంటే 27,067 ఉంది, 27,067. దీనిని ఏం చేయాలంటే క్రెడిట్ వైపు తీసుకొచ్చాం, 27,067. అందులోంచి బై నగదు ఖాతా ఈ నా అమ్మకము, ఆ తర్వాత తరుగుదల, తర్వాత లాభ నష్టాల ఖాతా నష్టం, ఈ 3 కలిపి తీసేయాలి. నగదు ఖాతా, తరుగుదల, లాభ నష్టాల ఖాతా నష్టం 3 కలిపి తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 17,799 వస్తుంది. 17,799 వస్తుంది. బై తేల్చిన నిల్వ 17,799. 1/1/2019 1/1/2019 2 తేల్చిన నిల్వ 17,799. అది 5వ సంవత్సరం అంటే మనం 16ను కొన్నాం, 15 కొన్నాం, 15, 16, 17, ఆ తర్వాత 18 ఇప్పుడు కొన్నాం. మనం యంత్రాన్ని 15 కొన్నాం, 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17, 18 అయిపోయింది. 19వ సంవత్సరానికి మనం 18 వరకు వేయమన్నాడు. 18 వరకు వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి ఆ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించి వదిలేస్తాం. దాంతో యంత్రం ఖాతా అనేది పూర్తి కావడం జరుగుతుంది. అది యంత్రానికి సంబంధించినటువంటి ఖాతా వేసేటువంటి తగ్గుతున్న నిల్వల పద్ధతిలో ఖాతా వేసేటువంటి విధానం. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు డౌట్ ఉన్న చోట ఎక్కడైనా. జాహ్నవి, కావేరి నోట్ చెప్పండి సార్. ఏమ్మా? వర్కింగ్ నోట్ చెప్పండి సార్. వర్కింగ్ నోట్స్ చూడండి. వర్కింగ్ నోట్స్ 1/1/2015 కొన్న మన 1/1/2015 యంత్రం ఎంత కొన్నాం? 1/1/2015 మన యంత్రం ఎంత కొన్నాం? మొదటి యంత్రాన్ని ఇదిగో ఎంత కొన్నాం? ఇక్కడ 20,000 సార్. 20,000కి అందులో ఎంత అమ్మేస్తున్నాం? సగభాగం అమ్మేస్తున్నాం. సగభాగం అంటే ఎంత? 1/2. అవును సార్. 1/2 చూడండి. 1/1/2015 కొన్న యంత్రంలో సగం బ్రాకెట్లో 1/2 వంతు అని రాశా. 1/2 వంతు విలువ ఎంత అవుతుంది? 20,000 రూపాయలు విలువ గల యంత్రం కొన్నాం. 20,000 రూపాయలు ఇంటూ 1/2 ఎంత అవుతుంది విలువ? 20,000 ఇంటూ 1/2 అంటే ఎంత?
10,000 అవుతుంది. 10,000. ఈ 10,000కు మాత్రమే మనం తరుగుదల కట్టాలి. మైనస్ తరుగుదల 2015 సంవత్సరంలో 2015లో ఈ యంత్రాన్ని మనం పూర్తిగా సంవత్సరం అంతా వినియోగించుకున్నాం. అందుకనే 10,000 ఇంటూ 10/100 తరుగుదల కడితే 1,000 రూపాయలు వచ్చింది. ఈ 10,000 నుంచి 1,000 రూపాయలు తీసేయండి, తీసేస్తే 9,000 వచ్చింది. ఎప్పుడు గది రెండో సంవత్సరం 1/1/2016న యంత్రం విలువ 9,000. ఈ 9,000 నుంచి ఈ 9,000 మీద మళ్ళీ తరుగుదల కట్టాలి. మైనస్ 2016లో తరుగుదల 9,000 ఇంటూ 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 900. 9,000 నుంచి 900 తీసేయండి, తీసేస్తే ఎంత వచ్చింది? 8,100 వచ్చింది. అది ఎప్పుడు? 1/1/2017 అనగా మూడో సంవత్సరం నాటికి విలువ. ఈ 2017లో మరలా తరుగుదల కట్టాలి, ఎందుకంటే మనం 2018 డిసెంబర్ 31 అమ్మాం, అంతవరకు కూడా మన దగ్గరే ఉంది యంత్రం. కాబట్టి 2017లో తరుగుదల 8,100 ఇంటూ 10/100. 2017లో తరుగుదల 8,100 ఇంటూ 10/100 ఎంత వస్తుందండి? 810 వస్తుంది. 8,100 నుంచి 810 తీసేయండి, తీసేస్తే 7,290. తీసేస్తే 7,290. నాలుగో సంవత్సరం 1/1/2018న యంత్రం విలువ 7,290. ఇక్కడ 2018లో కూడా మనం డిసెంబర్ 31 అమ్మాం, అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం వాడుకున్నాం యంత్రాన్ని. అందుకనే మళ్ళీ మైనస్ తరుగుదల 2018లో 7,290 ఇంటూ 10/100 ఎంత వస్తుందంటే 729 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ తరుగుదల తీసేయాలి. 7,290లోంచి 729 తరుగుదల తీసేస్తే 31/12/2018 అంటే అమ్మకం రోజు, యంత్రం అమ్మకం రోజున యంత్రం యొక్క విలువ ఎంత ఉందంటే 6,561 ఉంది. 31/12/2018 తేదీన యంత్రం అమ్మకం యొక్క అమ్మిన రోజున యంత్రం యొక్క విలువ 6,561 ఉంది. అందులోంచి మైనస్ యంత్రం అమ్మకం ధర 3,800 మైనస్ యంత్రం ఎంతకు అమ్మేసామంటే 3,800కి అమ్మేసాం. 6,561 అంటే అమ్మేసే తేదీన యంత్రం యొక్క విలువ 6,561. అందులోంచి యంత్రం అమ్మకం ధర 3,800 తీసేసినట్లయితే 2,761 యంత్రం అమ్మకంపై నష్టము వచ్చింది. ఈ నష్టాన్ని తీసుకెళ్ళి మనం యంత్రం అమ్మేసే తేదీన చూపించాలి. 31/12/18 బై నగదు ఖాతా అమ్మకం 3,800. సంవత్సరం చివరన తరుగుదల కడుతున్నాం కాబట్టి విడివిడిగా కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం అన్నిటికీ కలిపి తరుగుదల కట్టేసాం 2,707. బై లాభ నష్టాల ఖాతా నష్టం మన స్టేట్మెంట్లో ఇక్కడ వచ్చింది, మన స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ వేసాం 2,761. దీనిని ఇక్కడ చూపిస్తాం 2,761. ఆ తర్వాత ఇక నిల్వ తెలుస్తాం. నిల్వ తెలిస్తే మనకి 17,799 వచ్చింది. 17,799. 1/1/2019కి దానిని 2 తెచ్చిన నిల్వ అని రాస్తాం. ఇదేమో 31/12/2014కి విలువ. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే 1/1/2019 అవుతుంది, దానికి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి 18,719 నమోదు చేసి వదిలేస్తాం. ఇక ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? లేదు సార్. కావేరి, ఇంకెవరికైనా చెప్పండి. కావేరి, ఎంతమంది వచ్చారమ్మా? హలో హలో 8 members. 8ఆ? 8 సార్. ఎందుకని? ఆడపిల్లలు ఎంతమంది వచ్చారు? చెప్తాం ఆగండి సార్. భవానీ, లావణ్య, యామిని, అందరూ అమ్మాయిలు 2 అబ్బాయిలు వచ్చారు సార్. అమ్మాయిలు 10 మంది ఉన్నారుగా. 10 మంది ఉంటే ఎంతమంది వచ్చారు? 6 వచ్చారా? 6 వచ్చారు సార్. ఎవరెవరు రాలేదు? యామన దుర్గాదేవి రాలేదు, సూరాంబిక రాలేదు, 2 సంధ్య రాలేదు అనుకుంటుగా. రాలేదు సార్. జ్యోతి రాలేదు, 4 రాలేదు. 2 అబ్బాయిలు అంటే ఎవరెవరు వచ్చారు? మహేష్ వచ్చాడా? సాయిరాము, మహేష్ వచ్చారు. సాయిరాము, మహేష్. హర్ష రాలేదా? హర్ష వస్తాడుగా. వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు సార్. హర్ష తర్వాత సామ్యులు కూడా వచ్చి వెళ్ళిపోయారా? అఖిల్ కూడా వచ్చి వెళ్ళిపోయాడు. వచ్చి వెళ్ళిపోతే మరి ఎలా కుదురుద్ది? సరే చూద్దాం. హర్ష, సామ్యులు, అఖిల్ వచ్చి వెళ్ళిపోయారు. నోట్ చేసుకుంటా ఉండండి. అటెండెన్స్ చేస్తారు రోజు ఇందులోనే. ఇది మొత్తం క్లాస్ అయ్యేటంత వరకు ఉంటేనే పూర్తిగా అటెండెన్స్ ఇస్తారు. ఎప్పటికప్పుడు నమోదై ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు ఉన్నారు అనేది నమోదైపోతాయి అందులో.
క్లాస్ మధ్యలో సరే సార్. ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎన్ని నిమిషాలు విన్నారు అనేటువంటి వివరాలన్నీ కూడా అందులో నమోదైపోతాయి. కాబట్టి పూర్తి క్లాస్ అంతా కూడా ఉంటేనే అటెండెన్స్ ఇవ్వబడుతుంది. ఆ రోజు అయితే అటెండెన్స్ ఎవరు, ఈ ముగ్గురు వెళ్ళిపోయారు, హర్ష తర్వాత సామేలు అఖిల్ మధ్యలో వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి అటెండెన్స్ ఇవ్వడం అనేది అవకాశం లేదు అటెండెన్స్ ఇవ్వడానికి. కాబట్టి అటెండెన్స్ ఎవరో మనం ఇవ్వడం కాదు, ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సీఎం డాష్ బోర్డుకి వెళ్ళిపోద్ది ఇది. అక్కడ నుంచి మనకి లిస్ట్ వస్తుంది ఎవరెవరు పూర్తిగా ఉన్నారు, మనం ఎంత రాసాం, తప్పు రాసామా, కరెక్ట్ రాసామా, ఎంతమంది వచ్చారు, అన్నీ కూడా వివరాలు మళ్ళీ మనకి పంపిస్తారు మనకి. అంతేగాని కాబట్టి పీరియడ్ అంతా ఉండాల్సిందే. ఎంతవరకు చెప్పామో అంతవరకు కనీసం 50 నిమిషాలైనా ఉంటేనే అప్పుడు అటెండెన్స్ పూర్తిగా పడడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకెవరికీ డౌట్లు ఏమి లేవా? లేదు సార్. క్రాంతి లైన్లోకి రమ్మండి. క్రాంతి హలో సార్. అమ్మా, నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోయా? ఊరెళ్ళండి సార్. ఊరెందుకమ్మా, క్లాసులు జరుగుతుంటే అసలే జరక మన క్లాసులు జరుగుతున్నాయి. అట్లా ఊరు వెళ్ళిపోతే అట్లా అర్థమవుతాయి. అర్థమైంది లెక్క? అర్థమైంది సార్. అర్థమైంది అంటావు, మళ్ళీ అర్థం కాలేదండి మళ్ళీ కానీ ఎక్స్ప్రెషన్ వేస్తాడే మీ అమ్మ కడుపు కాలని. అంతేనా ఏమ్మా? అర్థమైంది సార్. అదే మీరు క్లాసుకి మానకండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను క్లాసులు జరిగేటప్పుడు మిస్ అవ్వకవద్దు. మిస్ అయిపోయారంటే ఎంతైనా సరే ఆ క్లాసుకి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మొదటిసారి చెప్పినంత ఎఫెక్టివ్గా చెప్పడం అనేది జరగదు. అందుకని మీరు క్లాస్ అసలు మిస్ అవ్వద్దు. నేను నీకు చాలాసార్లు చెప్పా, క్లాసులు జరిగేటప్పుడు రేపు సెలవు, సెకండ్ సాటర్డే, ఎల్లుండి ఆ సండే సెలవు, అప్పుడు వెళ్ళండి ఊరు. అంతేగాని క్లాసులు జరిగే రోజున ఊరు వెళ్తే ఉపయోగం ఏముంటుంది, క్లాసులు పోతాయి కదా అని నేను పద్దాకా చెప్తున్నా, మీరు అట్లాగే వెళ్ళిపోతున్నారు. సరే యామిని అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్ ఏమీ లేవా? డౌట్లు ఏమైనా ఉన్నాయి ఉంటే చెప్పండి. ఇంకా టైం ఉంది. సరే సార్. డౌట్ ఉంటే చెప్పండి. 4 minutes ఉంది. 4 minutes నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్లు ఏమైనా ఉన్నాయితే ఇందులో దీని కింద ఇంకో లెక్క ఉంది. మీకు దీని కింద ఇంకో లెక్క ఉంది. ఆ లెక్క మీరు ప్రయత్నం చేయండి. రేపు నేను చెప్తాను, వచ్చినా రాకపోయినా తప్పో రైట్ మీరు చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటేనే వస్తాయి. మీకు కరెక్ట్ రాకపోతే సొల్యూషన్ కూడా ఉంది దీని కిందే. మీరు ప్రయత్నం చేయండి. రాకపోతే నేను రేపు పొద్దున వచ్చినా రాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరంతా చేయండి, చేస్తే ఉపయోగం ఉంటుంది. ఎంత ప్రాబ్లం నెంబర్ 5, 1/4/2015 విజయ్ 47,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి స్థాపన నిమిత్తం 3,000 రూపాయలు ఖర్చు చేశాడు. 1/4/2015 విజయ్ 47,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి స్థాపన నిమిత్తం 3,000 రూపాయలు ఖర్చు చేశాడు. అంటే 47,000 రూపాయలేమో యంత్రం ఖరీదు, 3,000 రూపాయలేమో స్థాపన ఖర్చులు, మొత్తం 50,000 యంత్రం ఖరీదు. 1/7/2016 అతను మరొక యంత్రాన్ని కొన్నాడు 30,000 రూపాయలకు. ఇది రెండో యంత్రం. 30/6/2017 అతడు 1/4/2015 కొన్న యంత్రాన్ని, 1/4/2015 అంటే మొదటి కొన్న యంత్రం, 50,000 రూపాయలు విలువగల యంత్రాన్ని 30,000 రూపాయలకి అమ్మకం చేశాడు. అదే రోజు 40,000 రూపాయలకు మరొక యంత్రాన్ని కొనుగోలు చేశాడు. తగ్గుతున్న నిల్వల పద్ధతిపై 10% చొప్పున తరుగుదలను లెక్కించాలి. ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ముగిస్తారు. యంత్రాల ఖాతాను 31/12/2017 వరకు చూపండి. మొత్తం 1/4/2015 ఒక యంత్రం కొన్నాడు, 1/7/2016 ఒక యంత్రం కొన్నాడు. ఈ మొదటి కొన్న యంత్రం 1/4/2015 కొన్న యంత్రాన్ని ఎప్పుడు అమ్మేశాడంటే 30/6/2017, అంటే 2017లో 6 నెలలు మాత్రమే వాడుకుని మొదటి యంత్రాన్ని అమ్మేశాడు. అదే రోజున మరొక కొత్త యంత్రాన్ని కొన్నాడు, మూడో యంత్రాన్ని కొన్నాడు. అంటే మొత్తం 3 యంత్రాలు కొని ఒక యంత్రాన్ని అమ్మేశాడు. మొత్తం 3 యంత్రాలు కొని ఒక యంత్రాన్ని మధ్యలో అమ్మేయడం జరిగింది. కాబట్టి మన దగ్గర 2 యంత్రాలకు సంబంధించినటువంటి వివరాలు అనేవి మన దగ్గర ఉంటాయి. వాటితో మనం ఏం చేయాలంటే ఈ కింద విధంగా యంత్రం ఖాతా తయారు చేయాలి. అమ్మేసే తేదీన ఈ వర్కింగ్ నోట్స్ ఇలా అర్థం చేసుకొని అవి అర్థమైతే చేయండి, లేదా లెక్క ఎక్కించుకొని మీకు అర్థమైతే ప్రయత్నం చేయండి. లేకపోతే నేను రేపు పొద్దున ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ట్రై చేయాలి, ట్రై చేస్తే వస్తాయి. క్లియర్గా ఉంది, డేట్లు కూడా నేను క్లియర్గా రాసిచ్చా. క్లియర్గా రాసే ఏది కూడా యాంబిగ్యూటీ కానీ అస్పష్టంగా ఏం రాయాలి, ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకునేటట్లుగానే రాశారు నోట్స్ అంతా కూడా. కాబట్టి మీరు బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. అర్థమైన దానిని మీరు ప్రయత్నం చేయండి. రేపు పొద్దున చేస్తే రేపు వచ్చినా రాకపోయినా నేను చెప్తా లెక్క. మీరు చేయాలి. ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని డౌట్లు వస్తాయి. డౌట్లు వస్తేనే సబ్జెక్ట్ వచ్చినట్టు అర్థం మీకు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత సాయంత్రం 5 తర్వాత నేను ఖాళీగా ఉంటాను. కావాలంటే మీరు నన్ను అడగొచ్చు ఫోన్ చేసి. మళ్ళీ వినపడుతుందా?
సాయంత్రం 5 తర్వాత నేను ఖాళీగానే ఉంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే 8 వరకు అడగొచ్చు. 5 నుంచి 8 గంటల వరకు మీరు ఎప్పుడైనా సరే అడగొచ్చు. హలో హలో అయిపోయిందమ్మా. ఏ